ఉన్నాయి. ఇవి దెయ్యాల రూపాలు, ఫాలెన్ ఏంజల్స్ సైన్యము. కాబట్టి దెయ్యములకు ఈ యొక్క దూతల స్వరూపమే ఉంటాయి. మనుషుని రూపము లాంటిదే ముఖము, ఆ యొక్క గుర్రము లాంటి ఆ యొక్క బలాఢ్యమైన స్వరూపము, మరియు తల మీద టార్చ్ లైటు బల్బు వెలుగుతున్నట్టుగా వెలుగు ప్రకాశించుచూ ఉన్న ఆ యొక్క మెరుస్తూ ఉన్న కిరీటాలు. The shapes of the locusts were like unto the horses prepared for battle, and on their heads were as it were crowns like gold, and their faces were as the faces of men. ఇది మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఏమనగా ఇది సాతాను యొక్క సైన్యము అని. ఇనుప మైమరువుల వంటి స్త్రీల తల వెంట్రుకల వంటి వెంట్రుకలు వాటికి ఉండెను. మిడతలకు మీసాలు లాంటివి ఉంటాయి వెంట్రుకలు. వాటి పండ్లు సింహపు కోరల వలె ఉండేవి. సింహపు పండ్లు చాలా వాడిగా, సన్నగా, ఇలాగా ఒక్క కాటు కరిస్తే లోపలికి దిగిపోయేటట్టుగా ఉంటాయి. ఈ యొక్క మిడతలు కాటు వేస్తే అలాగే ఉంది. కాబట్టి ఆ భయంకరమైన ఆ యొక్క పండ్లతో కాటు వేస్తూ ఉన్నాయి, కోరలతో. ఇనుప మైమరుపులు వంటి మైమరుపులు వాటికి ఉండెను. వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరిగెత్తు నటి విస్తారమైన గుర్ర రథముల ధ్వని వలె ఉండెను. కాబట్టి వాటికి రెక్కలున్నాయి, అవి ఇనుప మైమరుపుల వలె ఉన్నాయి. అవి ఎగురుతూ ఉన్నప్పుడు శబ్దాలు వస్తున్నాయి. గుర్రాలు యుద్ధానికి పరుగులు తీస్తూ ఉన్నప్పుడు ఉన్న శబ్దము గుర్రముల రథముల ధ్వని. రథములకు చక్రములు ఉంటాయి, గుర్రములకు 4 కాళ్ళు ఉంటాయి ఒక్కొక్క గుర్రానికి. ఆ విధంగా గుర్రాలు పరుగులు తీస్తూ ఉన్నప్పుడు రథములను లాగుతూ ఉన్నప్పుడు వస్తున్న శబ్దము. కాబట్టి ఆ ధ్వని చాలా